హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా తెలంగాణలో స్పెషల్ ఈ చికెన్ గుడాలు రకరకాలుగా చేసుకుంటారండి. కొందరు గుడాలు ఉడకబెట్టేసుకొని చికెన్ కర్రీ చేసుకుంటారు. ఇలా కాకుండా ఈ స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనము అలచెంతలు అనేది ఫస్ట్ వేయించుకోవాలి. నానబెట్టడం మర్చిపోయారనుకోండి, ఫస్ట్ ఇలా వేయించుకొని మనకు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. వేయించుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఉడికించుకున్నారనుకో మనకు అలచెంతలు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. ఫస్ట్ మనం అలచెంతలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన అలచెంతల్ని ఉడికినాక కాస్త పక్కన పెట్టేసుకోండి, వాటర్ అంతా తీసేసి. ఇప్పుడు మనము చికెన్, నేనైతే 1 కేజీ అలచెంతలకి 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ చికెన్ అనేది నీట్గా వాష్ చేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మన స్పైసీ తగ్గట్టు వేసుకోవచ్చండి. కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు. చికెన్ అనేది మీ ఇష్టం తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే ఎక్కువగా చికెన్ పీసెస్ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి 1 కేజీ అలచెంతలకి 1 కేజీ పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. మీరు ½ కేజీ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసేయండి. మన చికెన్ బాగా నానుతుంది. తర్వాత ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, బగారాకు, ఇదంతా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్, ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ మ్యారినేట్ చేశాం కదండి చికెన్, ఇప్పుడు దాంట్లో 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి 10 నిమిషాల తర్వాత వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ని. చికెన్ ఆయిల్ బాగా ఫ్రై కావాలండి. ఆయిల్లో చికెన్ ఒక మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని వాటర్ వేసుకోండి. మనకు చికెన్ అనేది మ్యాక్సిమం ఉడికిపోవాలి. అలా అయితేనే మనకు ఈ గుడాలు బాగుంటుంది. మీరు ఎంత ఉడికించాలనుకుంటారో చికెన్ అంత ఉడికించుకోవాలి. ముక్క అనేది ఉడికినాక ఇప్పుడు దాంట్లో ఉడికిన మనకు అలచెంతలు ఉన్నాయి కదండి, అవి కూడా ఉడికిపోవాలి. అలచెంతలు అనేది ఒక 90% ఉడకాలి, ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి. ఇది బాగా కలుపుకోవాలి. అలచెంతలు ఇవన్నీ కలుపుకొని కొద్దిగా గరం మసాలా దంచుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు అలాగే ఉంచండి. మనకు ఉడికిపోతాయి రెండు. మంచి గ్రేవీ కూడా వస్తుంది. అంతే, మధ్యలో ఒక్కసారి ఇలా తీసి మంచి కలుపుకోవాలి, వీడియోలో చూపించినట్టు. ఎందుకంటే స్పూన్తో కలిపితే చికెన్ ముక్కలు అనేది ఇరుగుతాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచేసేయండి. అంతే, రెడీ అయిపోయింది మన చికెన్ గుడాలు. నార్మల్గా ఉట్టి గుడాలు ప్లస్ చికెన్ కర్రీ కాకుండా ఒకసారి చికెన్ గుడాలు ట్రై చేయండి, బాగుంటుంది. నేను అనడం కాదు, మీరు కూడా ట్రై చేశాక చాలా బాగుందని చెప్తారు. ఇంకేం ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.